పోతుంటారు. అంతే. దాన్ని ప్రత్యేకించి ఇది నష్టము లాభము అనేం కాదు. బీజేపీకి ఒక అదృష్టము ఒక దురదృష్టం ఉంటది. దురదృష్టం ఏంటంటే వాళ్ళని అంటిపెట్టుకునేటటువంటి మీడియా లేదు. భయంతోనో ప్రేమతోనో భయంతోనో లేకపోతే గనక మొహమాటంతోనో పనిచేసేటటువంటి మీడియా ఉంది, కానీ ఆత్మతో పనిచేసే మీడియా ఎవరు లేరు బీజేపీ. అదే సందర్భంలో అయితే గీత ఒక రిపబ్లిక్ ఒకటి మిగతా అన్ని భయంతోనో లేకపోతే గనక మొహమాటంతోనో వాళ్ళకి సహకరించచ్చు, కానీ ప్రేమతో ఉండదు. ప్రేమతో ఉండడం అంటే ఆంధ్రజ్యోతి, ఈనాడు, లేకపోతే గనక భక్తితో అంటేనో సాక్ష్యం చూడాలి. ఇక అది పూర్తిగా ప్రసాదం అట్లుంటాయి. అలా కాకుండా మొహమాటానికంటే గనక TV9 NTV వాళ్ళు చేసే వార్తల్లాగా ఉంటాయి. మొహమాటానికి ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి ఫేవర్ అని ఆ టైప్ లో నడవడం తప్పించి ఏమీ లేదు. బేసిక్ గా వీళ్ళ అదృష్టం ఏంటంటే బీజేపీ నాయకుడు ఏనాడు కలవనోడు, RSS VHP ఎవరితో సంబంధం లేనటువంటి వాడు, ఒకప్పుడు వాటిట్లలో ఆ సంస్థల్లో పనిచేసినటువంటి అలవాటు ఉండటమో లేకపోతే వాళ్ళతో సహచర్యం చేయడం వల్ల వచ్చినటువంటి అలవాటుతోనూ వాళ్ళ వృత్తులు చేసుకుంటూ లేదా విధి నిర్వహణ పూర్తయిపోయి రిటైర్ అయ్యి గడుపుతున్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళందరూ వీళ్ళ తరపున బ్యాటింగ్ చేస్తారు. వీళ్ళు ఏం చేయరు, వీళ్ళు కనీసం వాళ్ళని పలకరించడం కూడా పలకరించరు బీజేపీ వాళ్ళు. కానీ వాళ్ళంతటి వాళ్ళు బ్యాటింగ్ చేస్తారు సోషల్ మీడియాలో. మోడీని గురించి వ్యతిరేకంగా ఎవడన్నా పెడితే దాన్ని కౌంటర్ చేసే వాళ్ళు వీళ్ళు బత్తాయిలు ఒక భోషాణం అని మాట్లాడతారు. వాళ్ళలో ఏ ఒక్క బీజేపీకి సంబంధించి